హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే కనుక 2-3 వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సింపుల్ రెసిపీస్ కూడా ప్లే స్టోర్లో అంటే ఆ ప్లేలిస్ట్లో ఉంటున్నాయండి, మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. సింపుల్ రెసిపీస్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై అండి. బెండకాయలు చూసారుగా, లేతగా ఉన్న బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. ముందు బెండకాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెడుతున్నా. బెండకాయ ఫ్రై ఎవరికి రాదక్క అని అంటారేమో, నేను చూపించేది వెరైటీ స్టైల్ అండి, నా స్టైల్. ఇది పల్లెటూరు స్టైల్ అండి. అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తారనేది మీతో చూపిస్తాను అనమాట. అండ్ అలాగే ఆ ముక్కలన్నీ కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని వేయిస్తున్నా. ఈ నువ్వులు వేసుకొని వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై. కాకపోతే ఈ స్టైల్ నాకు తెలిసి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరు చూపించలేని స్టైల్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఈ బెండకాయ ఫ్రై చేస్తూ ఉండేది అనమాట. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి స్టైల్ మారిపోయింది, కానీ రెసిపీ అయితే మర్చిపోలేదండి. ఒక్కొక్కసారి ఇట్లా కూడా నేను ట్రై చేస్తాను. సో మన వ్యూవర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ స్టైల్ చూపించాలని చెప్పి వాళ్ళైతే షేర్ చేస్తున్నా. నువ్వులు దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడగా 2 ఎండుమిరపకాయలు తీసుకున్నా. ఇవి చాలా ఘాటు ఉన్నాయన్నమాట, అందుకు 2 తీసుకున్నా. లేదు ఘాటు లేని ఎండుమిరపకాయలు అంటే ఒక 4 అన్న వేసుకోవచ్చండి. సో నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా గిల్లి వేసేసి ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకొని పొడి చేసేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, ఇలా ఇవి కొంచెం చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకోవడమే. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండు తీసుకొని చింతపండు అంతా శుభ్రంగా వాష్ చేసుకొని రసం తీసి పక్కకు పెట్టేసుకోండి. అంటే బెండకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. సో గిన్నె తీసుకున్నాను. చింతపండు రసం చూసారు కదండి, ఆ చింతపండే ఇలా పల్చగా రసంలా చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అనమాట. సో చెప్పా కదండి, ఇది వెరైటీ స్టైల్. అసలు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుద్దండి. ట్రై చేయాలి కదండి మీరు కూడా. నచ్చితే రెసిపీ ఎలా షేర్ చేసింది అనేది మీరు పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. అందుకే వీడియో స్కిప్ చేయొద్దన్న. స్టవ్ మీద ఈ చింతపండు రసం అంతా పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకొని ఇలా 2 పొంగులు వస్తున్న టైం వరకు మరిగించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసి ఉడికించండి. ముక్క అనేది ఎల్లో కలర్లోకి వచ్చేస్తుందండి ఉడికిన తర్వాత. మీకు అదే ఆనవాళ్ళనమాట. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుందండి, అంతకుమించి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు. లో ఫ్లేమ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ ముక్క అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీకు అదే గుర్తు అనమాట. చూడండి, ఇలా పొంగుతూ ఉంది కదా, ఇలా పొంగుతూ ఉంటే మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే మీకు ముక్క అనేది పైకి కిందకి వెళ్ళి అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయండి. చూసారు కదా, ఎల్లో కలర్లోకి మారిపోయింది. ఈ రకంగా మనకి ఇవి ఉడికితే సరిపోతుందండి. సో వీటిని ఇంకా మనము స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక లోతు గిన్నె తీసుకొని ఆ రసం అనేది ఉంచుకుంటే మంచిదండి. మనం సూప్ చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడన్నా మీకు అది కూడా చేసి చూపిస్తా. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా నేను ఈ ముక్కలన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నా. ఇవి కొంచెం చల్లారితే మంచిదండి, లేకపోతే నుజ్జు అయిపోతాయి. ఈ రసం అనేది మనం సూప్ చేసుకోవచ్చండి. వీటిని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇంకా పోపు పెట్టేసుకుందామండి. మళ్ళీ స్టవ్ అయితే వెలిగించాను. లోతు గిన్నె తీసుకున్నా. ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మన పోపు దినుసులు ఎన్నైతే వేసుకుంటామో అన్నీ, మెంతులు తప్పించి అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది బాగా వేగించండి. పోపు ఎంత వేగితే మనకి ఫ్రై అనేది అంత బాగుంటుంది. సో పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఇంగువ వేసుకోవచ్చండి. నేను ఈ ఫ్రైలో ఇంగువ అయితే వేయలేదు. అండ్ అలాగే కరివేపాకు, కారానికి సరిపడగా 4 ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా వేయించండి. తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్న ఈ బెండకాయ ముక్కలు అనేవి అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించేయండి. ఆల్రెడీ మీరు ఉప్పు వేశారు కదండి, లాస్ట్లో ఉప్పు అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కకి ఉప్పు అనేది పట్టేస్తుంది. సో కొంచెం లైట్గా పసుపు అనేది వేసాను అనమాట, అంటుకోకుండా కలర్ఫుల్గా ఉండడం కోసం.
ఇలా పసుపు అయితే వేసుకొని నేను చక్కగా ఇదంతా కూడా బాగా వేయించుకుంటున్నానండి. మనకు ఆల్రెడీ ఇది కుక్ అయిపోయి ఉంది కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎంతో టైం పట్టదు. చెప్పా కదండి, సింపుల్ రెసిపీ. లంచ్ బాక్స్ రెసిపీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ బెండకాయతో మనం రైస్ కూడా చేసుకోవచ్చు. సో ఈసారి ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇదే ఫ్రైలో రైస్ వేసుకుని కలిపేసుకున్నా కానీ బాగుంటుంది. కాకపోతే దానికి కొంచెం మసాలా అనేది తగిలించాలన్నమాట. సో మీరు ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే కాస్తంత మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకొని, సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని, ముక్కలు ఎక్కడ కమిలిపోకుండా చక్కగా నీట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, దగ్గర పడిపోయిందండి. ఇలా దగ్గర పడిన తర్వాత మీకు ఫస్ట్ చూపించా కదండి, ఈ నువ్వుల పొడి అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా నువ్వుల పొడి అంతా దాంట్లో వేసి తిప్పేసేయండి. ఈ నువ్వుల పొడి ఎప్పుడైతే వేస్తామో బెండకాయ ఫ్రై అనేది అద్దరిపోతుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. లేదక్క మాకు ఇంకా కారం తినాలి అనుకుంటే కనుక మీరు కాస్తంత కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఒకసారి స్టవ్ మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి ఈ బెండకాయ రసం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీని పేరు వచ్చి బెండకాయ రసం ఫ్రై అండి. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఎవ్వరు వినుండరండి. ఎందుకంటే ఇది నా స్టైలు, మా పల్లెటూరు స్టైలు బెండకాయ ఫ్రై అనమాట. సో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చారు పెట్టుకున్నప్పుడు, రసం పెట్టుకున్నప్పుడు అండ్ సాంబార్లోకి ఎన్ని ఐటమ్ ఎందులోకైనా సరే మీరు ఈజీగా పెట్టుకునే ఒక మంచి ఫ్రై అండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.